వెల్కమ్ టు పల్లవి టీవీ. రాష్ట్రంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అటు రాజకీయ వర్గాల్లో ఇటు కాంగ్రెస్ పార్టీలో సంచలనం రేపాయి. ఆయన సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చాలా తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలకు సంబంధించి అటు కాంగ్రెస్ వైపు నుంచి కూడా ప్రత్యారోపణలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ వైపు నుంచి కూడా పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దానం చేస్తూ ఉన్నారు. ఆయన చేసిన కామెంట్స్కు అటు రిప్లైకి ఘాటు కౌంటర్లు వాళ్ళు కూడా ఇస్తూ ఉన్నారు. మొత్తానికి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పాడి కౌశిక్ రెడ్డి కొండాపూర్లో ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డిని ఇంటిని ముట్టడించేందుకు ఎన్ఎస్సీఐ కార్యకర్తలు, ఎన్ఎస్సీఐ నాయకులు బయలుదేరన్న సమాచారంతో ఇటు బీఆర్ఎస్ నాయకులు కూడా పెద్ద ఎత్తున కౌశిక్ రెడ్డి ఇంటికి మద్దతుగా వెళ్ళడం జరిగింది. మొత్తానికి ఒక ఉద్రిక్త వాతావరణం అయితే రాష్ట్రం నెలకొంది. ఇంతకు కౌశిక్ రెడ్డి ఏమన్నారు? కౌశిక్ రెడ్డి సీఎంని ఉద్దేశించి ఎందుకు ఈ కామెంట్ చేయాల్సి వచ్చింది? నిజంగా ఒక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఒక సాధారణ ఎమ్మెల్యే సీఎంను, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ ఇట్లాంటి కామెంట్స్ ఎందుకు చేశారు? నిజంగా దీని వెనుక ఏముంది అనేది ఒకసారి చూద్దాం. రేవంత్ రెడ్డి గారు ప్రైవేట్ హ్యాకర్లను పెట్టుకొని, ప్రైవేట్ హ్యాకర్లు, ఫోన్ హ్యాకర్లను పెట్టుకొని హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్లు చేసి ఇలా మై హోమ్ భుజ అపార్ట్మెంట్కి రాత్రి 2 గంటలకు పోయి ఏ హీరోయిన్ దగ్గరికి నువ్వు పోతున్నావు అనేది మొత్తం అందరికి కూడా తెలుసు. సీఎం రేవంత్ రెడ్డి ప్రైవేట్ హ్యాకర్లను పెట్టుకొని హ్యాకర్ల ద్వారా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లను ఫోన్లను ట్యాప్ చేస్తూ మైహోమ్ భూజాలో ఉన్న ఒక హీరోయిన్ దగ్గరికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నారని నిన్న ప్రెస్ మీట్లో చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక సీఎంపై అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే ఎందుకు ఈ స్థాయిలో కామెంట్ చేయాల్సి వచ్చింది? నిజంగా ఎమ్మెల్యే ఎందుకు రియాక్ట్ కావాల్సి వచ్చింది? ఆ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు, ఆ పార్టీలో మంత్రులుగా చేసి పనిచేసినటువంటి సీనియర్ నాయకులు ఉన్నారు. మళ్ళీ ఈ కౌశిక్ రెడ్డి ఎందుకు ఈ కామెంట్ చేయాల్సి వచ్చింది అంటే, కౌశిక్ రెడ్డి ఈ వ్యాఖ్యల వెనుక ఉద్దేశం కొంత సంఘర్షణ, ఉద్రిక్త వాతావరణం నెలకొల్పాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు మనకు స్పష్టమవుతోంది. ఈయన వ్యాఖ్యల తర్వాత ఎన్ఎస్యుఐ కూడా స్పందించింది. ఎన్ఎస్యుఐ పెద్ద ఎత్తున దిష్టిబొమ్మలు దానం చేసింది. ఈ యొక్క హైదరాబాదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో, మండల కేంద్రాల్లో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దానం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కావాలనే ఉద్రిక్తతలు రెచ్చగొట్టాలనే ఉద్దేశంతోనే కౌశిక్ రెడ్డి ద్వారా బీఆర్ఎస్ పార్టీ ఈ పని చేయించిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. అయితే చూద్దాం నిజంగా కౌశిక్ రెడ్డి ఎవరు ఇక్కడ? హుజురాబాద్ ఎమ్మెల్యే, హుజురాబాద్ నియోజకవర్గ శాసనసభ సభ్యుడు. మళ్ళీ హుజురాబాద్లో ఏం సమస్య లేవా? నిజానికి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, ప్రభుత్వాన్ని విమర్శించడానికి హుజురాబాద్ కావాల్సిన కావచ్చు, ఈ రాష్ట్ర ప్రజలకు కావాల్సినటువంటి సమస్యల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బాగుండేది. కానీ ఇది హ్యాకర్లను పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ చేస్తూ మైహోమ్ పూజాకు రాత్రి 2 గంటలకు సీఎం వెళ్ళారని ఈ వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత ఈ విమర్శలు అనేది, ఈ విమర్శలపై సాధారణ జనం కొంత అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజానికి హుజురాబాద్లో అంతా బాగానే ఉందా? హుజురాబాద్ ఎమ్మెల్యే హైదరాబాద్కు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి సీఎం రేవంత్ రెడ్డి అర్ధరాత్రి ఏం చేస్తున్నాడో విమర్శించే బదులు హుజురాబాద్ ప్రజలందరూ, హుజురాబాద్లో సమస్యలు ఏం లేవు, హుజురాబాద్ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారా? ఒక ఎమ్మెల్యేగా పాడి కౌశిక్ రెడ్డి ఆ సమస్యలపై ఎట్లా స్పందిస్తూ ఉన్నారో ఒకసారి చూద్దాం. ఇది వాళ్ళ ఈనాడులో వచ్చినటువంటి వార్త. చూడొచ్చు మన డేట్ ఇక్కడ 26/7/2025. ఓకే. గురుకులంలో ఎలకలు కలకలం, 2 విద్యార్థులను కలవడంతో వైద్య శిబిరం ఏర్పాటు. హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని అద్దె భవనంలో నిర్వహిస్తున్న సైదాపూర్ మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల విద్యాలయంలో గురువారం రాత్రి 2 విద్యార్థులను ఎలకలు కరిచాయి. 8వ తరగతి చదివే రక్షిత్, 9వ తరగతి చదివే యశ్వంత్ శుక్రవారం ఉదయం ప్రిన్సిపల్ రాణికి విషయం తెలిపగా వారితో పాటు గదిలో పడుకున్న 10 మంది విద్యార్థులను స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. పాఠశాల సమీపంలోనే రైస్ మిల్ ఉండడంతో దాని చుట్టూ అపరిశుభ్ర వాతావరణంలో ఎలుకలు సంచరిస్తున్నట్లు విద్యార్థులు పేర్కొన్నారు. ఈ విషయంపై గురుకుల విద్యాలయం ప్రిన్సిపల్ రాణిని వివరణ కోరగా 2 విద్యార్థులతో పాటు అదే గదిలో నిద్రిస్తున్న అందరికీ వైద్య పరీక్షలు చేయించి ఇంజక్షన్లు ఇప్పించామని చెప్పారు. ఎలుకలు రాకుండా తగిన జాగ్రత్తలు చర్యలు చేపట్టామని, వాటి కోసం బోన్లు, కిటికీలు, మెష్లను సైతం ఏర్పాటు చేశామన్నారు. జిల్లా పాలనాధికారి పమేల సత్పతి ఆదేశాల మేరకు ఇన్ఛార్జి డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రవణ్ కుమార్
గురుకులాల సంయుక్త కార్యదర్శి తిరుపతి, కరీంనగర్ ఆర్సీఓ అంజలి, సిడిపిఓ సుగ్న గురుకులాలని సందర్శించారు. శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గురుకులంలో వంటగది, పరిసర గదులు పరిశీలించి మూత్రశాలలు, వరండాలో బ్లీచింగ్ చేయించారు. మొత్తం 14 మంది విద్యార్థులను ఎలుకలు కరిచినట్లు అనుమానం ఉందని వారికి వైద్య పరీక్షలు జరిపి వ్యాక్సినేషన్ చేశారు. ఎస్, హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఒక గురుకులంలో 14 మందిని ఎలుకలు గరుస్తుంటే ఒక ఎమ్మెల్యేగా మీరు స్పందించాలి కదా. ఆ గురుకులాన్ని సందర్శించి అక్కడ వసతులు ఎట్లా ఉన్నాయి, విద్యార్థులకు ఫుడ్ ఎట్లా ఉంది, ఎట్లా అంతా ఉంది, ఆ పేద విద్యార్థులకు ఎలుకలు గరుస్తున్న పరిస్థితి అక్కడ ఉంటే ఎమ్మెల్యే గారు ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి మీద ఇట్లాంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. రాత్రి 8 గంటలకు ఎట్టుపోయారు అనేది విమర్శ చేస్తారు. సీఎం ఎటుపోయారు అనేది విమర్శ చేయడానికి మీ ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు, ప్రతిపక్ష పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు. మరి విద్యార్థులను పట్టించుకోవడానికి ఎమ్మెల్యే మీరే ఉన్నారు కదా, మీరు పట్టించుకోవాలి కదా. ఇది ఎప్పుడు వచ్చిన వార్త అంటే 22 తారీఖు 4 రోజుల క్రితం వచ్చినటువంటి వార్త ఇది. వాన కురిస్తే రోడ్లు జలమయం, హుజురాబాద్లో వాహనదారుల ఇబ్బందులు. చూడండి, వాన కురిస్తే హుజురాబాద్ రోడ్లు మొత్తం నీళ్లు నిలుస్తూ ఉన్నాయి, రోడ్లన్నీ గుంతలమయంగా ఉన్నాయి, అపరిశుభ్ర వాతావరణం అందని నిత్యం వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఒక ఎమ్మెల్యేగా హుజురాబాద్లో ఆ రోడ్ల పరిస్థితిపై, ఆ గుంతల పరిస్థితిపై సమీక్షించి ప్రభుత్వం నుంచి నిధులు తెప్పించి వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారికి లేదా? ఈ వార్త చూడండి. హుజురాబాద్ పట్టణంలోని వరంగల్ జాతీయ రహదారి వెంట డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో స్థానిక డిపో క్రాసింగ్ నుంచి చిలకవాగు సమీపం వరకు ప్రధాన రోడ్డు అంతా నీటి కుంటను తలపిస్తోంది. దీంతో వాహనదారులు ముప్పు తిప్పలు పడుతున్నారు. ఏటా ఇవే పరిస్థితులు కనిపిస్తున్నా మున్సిపల్ రోడ్లు భవనాల శాఖ, నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా వారెవరూ స్పందించడం లేదు. స్థానికుల ఒత్తిడి మేరకు అధికారులు పారిశుద్ధ సిబ్బందిని పంపించి తాత్కాలికంగా వాన నీటిని రోడ్ల మీద నుంచి పక్కకు పంపిస్తున్నారు, కానీ శాశ్వత పరిష్కారం చూపడం లేదు. మరి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన బాధ్యత హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారి మీద లేదా? ఎందుకు దీన్ని పట్టించుకోవట్లేదు? నెక్స్ట్ చూద్దాం. ఇది కూడా ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథను మనం ఇంతకుముందు చూసిందే. హుజురాబాద్ ఎంజేపీ గురుకులంలో కలకలం, 2 విద్యార్థులను కలిసిన ఎలుకలు, ఏరియా ఆసుపత్రిలో చికిత్స. రైట్. రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలకు నూతన భవనాలు నిర్మించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కేశబేన రామ్ అన్నారు. శుక్రవారం హుజురాబాద్ పరిధిలోని బీసీ గురుకుల విద్యాలయాలను, సంక్షేమ హాస్టళ్లను పరిశీలించారు. నిజంగా గురుకులాలను ప్రారంభించారు, ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభించారు, కానీ ఇప్పటికీ అద్దె భవనాల్లోనే కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ గురుకులం విద్యార్థులు ఏదైతే ఎలుకల బారిన పడ్డారో, ఎలుకలు ఖర్చు అయ్యే వాళ్ళను, ఆ గురుకులం కూడా ఒక అద్దె భవనంలో కొనసాగుతుంది. ఆ చుట్టుపక్కల అపరిశుభ్ర వాతావరణం, రైసు మిల్లులు ఉండటంతో ఆ ఎలుకలు అక్కడి నుంచి వచ్చి వీళ్ళని విద్యార్థులను కరుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఈ విద్యార్థుల బాగోగులు చూడాల్సిన ఎమ్మెల్యే ఎందుకు పట్టించుకోవట్లేదని ఆ హుజురాబాద్ ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. హుజురాబాద్లో డయాగ్నోస్టిక్ మాయాజాలం, అర్హత లేని వారితో ల్యాబ్ల నిర్వహణ, రోగులకు అనవసరమైన పరీక్షలు. రైట్. పేద ప్రజలు ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్ల ద్వారా ఎక్కువ దోపిడీకి గురవుతా ఉన్నారని ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్త. ఇది ఎప్పుడు వచ్చిందో కాదు, 3 రోజుల క్రితం వచ్చినటువంటి వార్త, 23 తారీఖు వచ్చినటువంటి వార్త. హుజురాబాద్ డివిజన్లో డయాగ్నోస్టిక్ సెంటర్ల నిర్వాహకులు ప్రజల అనారోగ్యాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. పాథాలజిస్టులు, రేడియాలజిస్టులు లేకుండానే ల్యాబ్లు నడిపిస్తున్నారు. వైద్యులు అనవసరమైన పరీక్షలు రాసి కమిషన్లు దండుకుంటున్నారు. జిల్లా వైద్య శాఖ అధికారులు పర్యవేక్షణ కోరడంతో అక్రమార్కులకు అడ్డు లేకుండా పోయింది. జిల్లా వైద్య శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మళ్ళీ ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను మీ నియోజకవర్గ పరిధిలో ప్రజారోగ్యం ఎట్లా ఉంది, వాళ్ళకి వసతులు ఎట్లా ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లా ఉంది, ప్రైవేటు హాస్పిటల్ కావచ్చు, ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లో దోపిడీ ఎట్లా ఉందని కనీసం ఆ పేద ప్రజల గురించి ఆలోచించాల్సిన అవసరం హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారికి లేదా? ఈ నియోజకవర్గం అంతా సమస్యలు ఉండి ఆ సమస్యల కోసం అక్కడ ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ఇక్కడ ఉద్రిక్తతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ, ఉద్రిక్తతలు రెచ్చగొట్టే కామెంట్లు చేస్తూ హైదరాబాద్లో ప్రెస్ మీట్లు పెడుతున్న ఈ ఎమ్మెల్యే వాళ్ళ నియోజకవర్గ పరిస్థితి గురించి కూడా ఆలోచించాలని ఆ నియోజకవర్గ ప్రజలు కోరుతా ఉన్నారు. మిత్రులారా, మీరు కూడా కామెంట్ చేయండి. పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డి మీద చేసిన కామెంట్స్పై మీ స్పందన ఏమిటో మీ కామెంట్ల రూపంలో తెలపండి.